వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. కొన్ని లిరిక్స్ మన మనసును కదిలిస్తాయి, గుండె లోతుల నుంచి మనకి కన్నీళ్ళని అయితే తెప్పిస్తాయి కదా. అలాంటి లిరిక్స్ రైటర్, అలాంటి లిరిక్స్ రాయాలి అంటే ఒక గట్స్ ఉండాలి. తను ఎవరో కాదు, అనంత్ శ్రీరామ్ గారు. మనతో పాటు అనంత్ శ్రీరామ్ గారు అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, రీసెంట్గా వచ్చిన చెన్నై లవ్ స్టోరీలో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క అద్భుతమనే చెప్పాలి సార్. అంత క్రియేటివిటీ, ఒకే ఎమోషన్ని డిఫరెంట్గా చూపించాలంటే అందులో మీరు నెంబర్ వన్ అనిపిస్తుంది. ఎలా సార్ అలా? అది కథకున్న బలం వల్లండి. నిజంగా ఒక్కొక్క సాంగ్‌లోనూ ఒక్కొక్క అండర్‌లైన్ చేసుకునేలాంటి కొటేషన్స్ వచ్చినాయంటే కారణం ఏదో కళ్ళు మూసుకున్నాం, ప్రేమించాం, కొట్టుకున్నాం, బ్రేకప్పు, విడిపోయాం, మళ్ళీ కలిసాం ఇలా కాకుండా ఎందుకు ప్రేమించాల్సొచ్చింది? ఎందుకు విడిపోవాల్సొచ్చింది? కలిసుండాలన్నా ఎందుకు విడిపోవాల్సొచ్చింది? విడిపోవాలన్నా ఎందుకు కలిసుండాల్సొచ్చింది? ఇలా రకరకాలైన భావోద్వేగాల్ని ఒకే కథలో పెట్టడం వల్ల ప్రతి పాటకి కావాల్సిన సరంజామా అంతా అంటే మనకి తాత్వికంగా, మానసికంగా కావాల్సిన సరంజామా అంతా దొరికింది. అందుకే ఈ ఆల్బమ్ పూర్తిగా నా ఆకలి తీర్చింది అని చెప్తున్నాను. అసలు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మాస్టర్ పీస్ అనే చెప్పాలి సార్. మీకు ఈ ఆల్బమ్‌లో బాగా బెస్ట్ అనిపించిన సాంగ్ ఏంటి సార్? మీకు బాగా నచ్చిన సాంగ్? నిజంగా అది చాలా కష్టమైన విషయం అండి. బెస్ట్ అన్ని సాంగ్స్ సరే ఫేవరెటే. అంటే ఇది పా ఆల్బమ్ మొత్తం ఒక పాట లాంటిదండి. ఓకే. ఒకే పాటకున్న 7 చరణాలు లాంటివి 7 పాటలు. కాబట్టి విడగొట్టలేం. ఒక పాట నుంచి ఒక పాటను విడగొట్టలేం. కానీ ఒక్కొక్క పాటలోనూ కొన్ని మంచి లైన్స్ వచ్చినాయి. ఇప్పుడు 'వదలనే' పాట 'సాకి' ఉంది. 'నా మనసే ఓ కోకిలైతే దాని కువ కువ ఇప్పుడే' లాంటి లైన్‌లు గానీ, 'నమ్మించి చేసావా మోసంలో చాలే ఇక నాతో అనుకున్నావా' లాంటి సింపుల్ లైన్ గానీ, 'చిరునవ్వులో' అన్న పాటలో ఆహ్, హ్మ్. నీ కుడి ఎడమ నాడుల నడుమ నేనే నిండున్నా, నీ నిశ్వాసని నా ఉచ్ఛ్వాసగా తీసుకుంటున్నా లాంటి లైన్ గానీ, తర్వాత 'గురుతుందా గురుతుందా' పాటలో మొదటి చరణంలో వచ్చే ఆహ్, వెనకకి చూసుకుంటూ నీ పైన మల ముందుకలా సాగలే దారి బాగున్నా, ఇలాంటి లైన్లు గాని, ఆఖరికి 'చెన్నై చెన్నై' అన్న పాటలో కూడా సరదాలి సలహాలి సమయం సరిపోయేంతి అనడానికి ఏ పాటలో చూసుకున్నా అటు శబ్దపరంగా, అర్థపరంగా కూడా ప్రతి రచయిత తనని చూసి తను సంతోషించేలాంటి లైన్‌లున్నాయి. ఇలాంటి గొప్ప ఆల్బమ్ రాసే అవకాశం అరుదుగా లభిస్తుంది. అందులోనూ పాటలు ఎక్కువగా ఉన్నప్పుడు సమయాభావం అవ్వచ్చు, లేకపోతే రకరకాల ఆలోచనలు ఉండాలి అనుకోవచ్చు. దానివల్ల ఆహ్, ఎక్కువ మంది చేత రాయించడానికి ప్రయత్నిస్తారు. కానీ నా మీద నమ్మకంతో 7 పాటలు నా చేత రాయించారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. సార్, ఒక మూవీలో కంప్లీట్ సాంగ్స్ హిట్ అవ్వడం అని అంటే చాలా రేర్ చూస్తుంటాం సార్. అండ్ 'ఆరెంజ్' మూవీలో కంప్లీట్ సాంగ్స్ హిట్ అవ్వడం చూసాము. మళ్ళీ రీసెంట్‌గా మనం 'చెన్నై లవ్ స్టోరీలోనే' చూస్తున్నాము కంప్లీట్ సాంగ్స్ హిట్ అవ్వడం అనేది. ఒక్క సాంగ్ హిట్ చేయడానికే చాలా కష్టపడుతుంటారు. ఇలా అన్ని సాంగ్స్ హిట్ చేయడానికి ఎంత కష్టపడాల్సొచ్చింది సార్ మీరు? సాంగ్స్ ఎప్పుడు హిట్ చేయడానికి కష్టపడకూడదండి. హ్మ్. సినిమాలో ఫిట్ చేయడానికి కష్టపడాలి. ఓకే. ఆహ్, మిలియన్‌లు, అవార్డులు ఇవన్నీ పాటల యొక్క పరమావధి కాదు. ఆ హ్మ్. సినిమాకి ఆ పాటలు ఎంత ఉపయోగపడినాయి అని. హ్మ్. ఒక్కొక్కసారి సినిమాకు ముందే నచ్చొచ్చు. అంటే కథ పాటలు తక్కువుంటే అది ఎక్కువ జనరలైజ్డ్ ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువ వింటారు. హ్మ్. కొన్ని పాటలకి కథ చాలా ముఖ్యం. హ్మ్. అలాంటి కథ ముఖ్యమైన పాటల్లో 'చెన్నై లవ్ స్టోరీ' పాటలు ఒకటి. అందుకే సినిమా విడుదలైన తర్వాత ఇప్పుడు అందరూ మళ్ళీ మళ్ళీ పెట్టుకొని వినడానికి కారణం, ప్రతి పాట ఆ కథను అనుసరించే వెళ్తుంది కాబట్టి ఒక పాట ఎక్కువ, ఒక పాట తక్కువ కాదు. కాబట్టి అన్ని పాటలు సమానమైన ఫలితాన్ని పొందినాయి. సార్, ఒక్క సాంగ్ మా కోసం పాడతారా? పుస్తకాలలోన అచ్చు వెయ్యలేదే, వెండి తెర మీన వచ్చినట్టు లేదే, కొత్తగా ఉంది నువ్వు నేను ఏకాంతంగా రాసే గాథ, ఒట్టుగా ఒక్క ప్రాణం కూడా నమ్మేలాగా లేది రాత, అయినా బాగుందే చానా బాగుందే, ప్రతి ప్రేమ ఓలానే ఉంటే చరితకు వెగటే, హైల 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 హై హై హైల, హాయి హాయి అలల సోయలేని కలల
మొదలయింది మరలా నీ నా కతిలా. థ్యాంక్ యూ.